ఎక్కడైతే భక్తులు భోజనం చేశారో అక్కడే పైకప్పు కూలిపోయింది. ఆధ్యాత్మిక సౌధానికి నేను ఎప్పుడు చెప్తాను, మరి అది తప్ప నాకు తప్పు ఒప్పు నాకు తెలియదు, చెప్తాను. మన గురుగారు ఏం చెప్పారు మన అదే నియమాలు పెట్టుకొని ఫాలో జరుగుతూ ఉంది కదండి. చెప్పి మనం అక్కడ మనం సాయిబాబాను పార్ట్ అవడానికి మనం చేస్తే పార్ట్ అవుతాం. మనము హ్యాపీగా ఉండాలి, వేరే వాళ్ళు హ్యాపీగా ఉండాలి. యూ డోంట్ వాంట్ టు క్రియేట్ సంథింగ్ సో దట్ అదర్స్ ఆర్ నాట్ హ్యాపీ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరత్ బాబూజీ కి జై. హార్మోనీగా ఉండడము మెయిన్. మళ్ళీ గురుగారు ఆనంద జీవనం సాయి పథకం చెప్తాడు, అదొకటి. అంటే హార్మోనీగా ఉండడం అంటే వేరే వాళ్ళను నొప్పించకుండా మాట్లాడము, అంటే అందరూ మనవారే అనే విధంగా చూసుకొని మనం బాబా అని అనుకొని మనం నొప్పించకుండా ఉండడం. అలా రాయలేము. నియమాలు ఫాలో అయితే ఆటోమేటిక్గా పరనింద అలాంటివి ఏమి ఇలా పెట్టుకుంటే మనలో ఎక్కడికి వెళ్ళినా సత్సంగం గురించి, అంటే మనం అదే ధ్యాసలో ఉంటే మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా సత్సంగం గురించే మాట్లాడతారు. క్రియేటింగ్ అరౌండ్ ఎన్విరాన్మెంట్. తర్వాత బాబా స్మరణ ఆల్వేస్ సముద్ర ఘోషలాగా వినిపిస్తూనే ఉన్నారు. అంటే మనం ఏం చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా, అంటే మీరు జీవితంలో ఒక భాగం కావడం కాదు, మన జీవితంలో ఒక భాగం కావాలి అని, అదే కదండి క్వశ్చన్. అదే సత్సంగం మనం సాయి పదంలో ఉండడానికి, ఇంకా ఉన్నామని చెప్పడానికి, అసలు అదే బేసిక్గా మన జీవితమే సాయి పదంలో భాగం అని చెప్పడానికి మనం ఏం చేస్తున్నాం. తర్వాత హ్యాపీనెస్, ఆల్వేస్ హ్యాపీగా ఉండడం. దానికి ఎగ్జాంపుల్ గురుగారు చెప్పిన స్టోరీ నారద మహర్షి ఇస్తుంది. ఎంత ఏం జరిగినా హ్యాపీగా వెయిటింగ్ కూడా హ్యాపీగా ఉండాలి, ఆ పేషెన్స్ కూడా అలాగే ఉండాలి. అదొకటి. తర్వాత సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. సత్సంగంలో వచ్చిన తర్వాత మనకి ఆ సెక్యూరిటీ అనేది, వీ కెన్ ఫీల్ దట్ సెక్యూరిటీ ఫ్రమ్ బాబా. బాబాని ఫస్ట్ ప్రయారిటీ చేసుకోవడం అండి. అంటే గురువుజీకి బాబాకి ఆరతి ఇవ్వడం, ప్రతిరోజు పడుకునే ముందు ఇవ్వాలి అని ఒక నియమం పెట్టుకుంటే ఆ నియమం ఫాలో అవ్వడం. అండ్ ఫ్లవర్స్ బాబాకి ఆఫర్ చేయాలనుకుంటే అది ఫాలో అవ్వడం. సత్సంగ్స్ అటెండ్ అవ్వడం అండ్ ఆరతీస్ ఇవ్వడం ఆన్ థర్స్డేస్. అండ్ అటెండింగ్ సత్సంగ్స్ ఆన్ టైం. ఎందుకంటే గురువుగారు ఎప్పుడు కూడా చెప్తారు కదా. అండ్ ఆఫరింగ్ ఫుడ్ టు బాబా అండ్ రీడింగ్ బిఫోర్ ఈటింగ్. అది యాక్చువల్గా సచ్చరితలో కూడా ఉంది కదా. అంటే ఒక్కొక్కసారి కొన్ని సిచ్యువేషన్స్ మనకి బాబాకి వెళ్ళి లిటరల్గా పెట్టడానికి అవకాశం ఉండదు, లైక్ ఆఫీస్లో భోజనం చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా. సో మానసికంగా బాబాకి ఆఫర్ చేయడం దట్. అండ్ రీడింగ్ సచ్చరిత, ఇవన్నీ కొన్ని నియమాలు ఫాలో అవుతున్నట్టు కొంతమంది చెప్పారండి. తర్వాత ట్రైయింగ్ టు ఎవాల్యుయేట్ అవర్ సెల్ఫ్ టు బీ ట్రూ హ్యూమన్ బీయింగ్. అంటే మనల్ని మనము ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా మలుచుకోవడానికి ఫాలో అవుతున్న కొన్ని విషయాలు ఏంటంటే, ఫస్ట్ పరనింద. అంటే ఇది నియమం తీసుకున్నప్పుడు, ఇది నేను నా గురించి నేను చెప్తానండి. ఇదివరకటి రోజుల్లో నియమం తీసుకున్నప్పుడు ఓకే పరనింద అంటే ఎవరితోటి తప్పుగా మాట్లాడకూడదు, వేరే వాళ్ళ గురించి అనుకునేదాన్ని.
అలాగే ఉండేదాన్ని. కానీ నేను హ్యూమన్ బీయింగ్ కొన్నిసార్లు చాలా కోపం వస్తుంది, అంటే ఇఫ్ అదర్ పర్సన్ ఈస్ నాట్ బిహేవింగ్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. కానీ నిజంగా ఈ నియమం నేను శాండియాగో సత్సంగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా స్ట్రిక్ట్గా ఫాలో అయిన తర్వాత నాకు నిజంగా కోపం అంటే రావడం లేదా. నేను ట్రైంగ్ టు అండర్స్టాండ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ, గోయింగ్ టు దేర్ షూ. సార్ నాకు మానసికంగా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. అంటే నేను నిజంగా నేను అప్పుడు రియలైజ్ అయింది ఏంటంటే పరనింద అంటే తప్పుగా చెప్పడం ఒకటే కాదు, బాబా ఏమనుకుంటే మన మనసులో కూడా పక్క వాళ్ళ గురించి చెడు ఆలోచన లేదంటే తప్పు అనే ఆలోచన లేకుండా ఉండటం, ఆ ఎవల్యూషన్ నాలో నేను చూసాను అనమాట. అంటే నేను 100% అని నేను చెప్పను, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు రీచ్ అండ్ కంటిన్యూస్లీ చెకింగ్ అవర్ సెల్ఫ్. అంటే మన బిహేవియర్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఈ మాట మాట్లాడడం వల్ల కానీ, ఈ పని చేయడం వల్ల కానీ బాబాకి గురువు గారికి మనం దగ్గర ఉంటున్నామా, ఇది చేస్తే దూరం అవుతామా, అది అందరిలోనే ఉంది. అదైతే నేను 100% చెప్తాను. అది మాలో కూడా ఉంటుంది చిన్నగా. అండ్ అపరిగ్రహం ఇది నేను మాట్లాడిన అందరితో కూడా అర్థమైంది ఏంటంటే అందరూ అంటే 100% ఫాలో అవ్వట్లేదు, కానీ ఒక విషయంలో ఫాలో అవుతుంది. అంటే టేకింగ్ గిఫ్ట్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ గిఫ్ట్స్, ఆ విషయంలో ఎవరికి ఇష్టం ఉండట్లేదు తీసుకోవడం అనేది. అది నిజంగా సాయి పదానికి వచ్చిన తర్వాత పర్సనల్గా అయితే నాకు తెలిసింది. అంటే మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ రిపీట్ అవుతున్నాయి. అది మళ్ళీ చదువుతాం. ఒకే దైవం ఒకే ధ్యానం. సో ఆల్రెడీ చెప్పారు, వన్ పాత్ వన్ గాడ్, బాబా గురూజీ తప్పితే ఇంక వేరే ఏం లేదు. బాబా నామస్మరణ నిరంతరం జరగాలి. అది ఎలా ఉండాలంటే ఒక ఎగ్జాంపుల్ మన సురేష్ గారు చెప్పారు, సముద్ర ఘోషలా ఉండాలి. వేరే పనులు చేస్తున్నా కూడా మళ్ళీ ఆ పనులు అయిపోయిన తర్వాత బాబా నామస్మరణ సముద్ర ఘోషలా ఉండాలి. సాయి ఊసే సాయి ధ్యాసే లేదు లేదిక వేరే పాట. సత్సంగాలకి రెగ్యులర్గా వెళ్తుండాలి. నియమం పెట్టుకోండి. మెయిన్ ఏంటంటే ఇంకోటి వస్తున్నారో లేదో తెలుసుకోవడానికి ట్రై చేయకుండా మనం వెళ్తున్నా లేదు చూసుకుంటాం. ఎవరు వస్తున్నారు, లీడర్ వచ్చాడా, లీడర్కి ఫాలోవర్స్ వచ్చారా, ఇవన్నీ పట్టించుకోకుండా మనం వెళ్ళి మనం బాబాకి గురువు గారికి ఎంత దగ్గర అవుతున్నామో తెలుసుకుంటే బెటర్. దానికి మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం ఎక్స్పీరియన్స్. అంటే బాబా గురువు గారే లీడర్స్, ఎవరు లీడర్స్ కాదు. అది తెలుసుకుంటే సగం ప్రాబ్లమ్స్ ఉంటుంది. కానీ ఎవరో ఇనిషియేట్ తీసుకొని చేసామని కూడా లీడర్ అనుకోకూడదుగా. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ కదా. అది కొంతమంది ఇనిషియేట్ తీసుకోగలరు, అంతవరకు ఉంటే బాగుంటుంది. కానీ కొన్నిసార్లు అది క్రాస్ అవుతుంది కాబట్టి కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే సాయి సైనికుడు దాంట్లో చెప్తారు కదా, మనం ప్రతి ఒక్కరూ సైనికులు, అంతేగాని మనలో లీడర్స్ ఎవరు లేరు అనే దాన్ని ఫాలో చేసుకోవచ్చు. చాలా బాగుంది. సాయి సైనికుడు బాబా పని ఎవరో ఒకరికి చేస్తారు, కానీ అక్కడ ఎవరు లేనప్పుడు మనం టేకప్ చేయడానికి రెడీగా ఉండాలని. ఇంకోటి ఏంటంటే గురువు గారు చెప్పినట్టు చేయండి. మా విషయంలో సాయి సైనికుడు అంటే గురువు గారు ఎగ్జాంపుల్ చెప్తారు కదా, సైనికుడికి తనది ఓన్ థింకింగ్ అంటూ ఏముండదు, తన లీడర్ చెప్పింది ఫాలో అయిపోవడమే. మనకి అట్లాగే మా గురువు గారు, బాబా గురువు గారు మన లీడర్స్. సో వాళ్ళు చెప్పిందని ఫాలో అప్ చేయడం ప్రయత్నించాలి. నియమం పెట్టుకొని మనం సరిగ్గా చేస్తున్నామో లేదా అని క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఒక ప్రోగ్రెస్ కార్డు ఉండాలి, దానికి మనమే ఓన్ ఎవాల్యుయేట్ అవ్వాలి. సో వేరే ఇంకెవరు మన ప్రోగ్రెస్ కార్డు చూడాల్సిన అవసరం లేదు. మన మనసుకి మనం ఆన్సర్ ఇచ్చుకోవాలి. అంటే మనం అబద్ధం ఆడతలేదు, కోపం రావట్లేదు అని చెప్పడం కాదు, అది నిజంగా చేస్తున్నామా లేదా అనేది తెలుసుకోవాలి.
దీనికి అంటే ఈ నియమానికి ఒక అంటే నేను షేర్ చేసుకుంటున్నాను. అంటే గురువుగారు చెప్పినట్టు మనం ఇది పెట్టినందువల్ల నాకేమవుతుందంటే నేను చాలా రోజుల నుంచి అంటే సాయిపదంలో చాలా రోజుల నుంచి సాయిపదంలో ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే నాకు అంటే భయమో ఏమో తెలియదు కానీ నాకు సత్యనారాయణ వ్రతము చేపించుకోవాలనేటువంటిది ఒక ఐడియా ఉంటుంది అనమాట. అయితే నేనేం చేస్తానంటే మేము ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు మధుకు తెలియకుండా వెళ్ళి నేను డబ్బులు కడతాను సత్యనారాయణ వ్రతానికి. కట్టిన తర్వాత మధుకు మళ్ళీ అంటే ఇంతకుముందు వెళ్ళేవాళ్ళం మామూలుగా, ఇప్పుడు వెళ్ళకుండా డబ్బులు కట్టేసి మా పేర్లన్నీ రాసేసి అయిపోతుంది అనమాట. అయిపోతానే ఇంకా ఆడికి అయిపోయింది కదా, మళ్ళీ మధు వండుకొని ఎవరన్నా వాలెట్ సోల్స్ ఇస్తే నేను వెళ్ళేసి వస్తాను రామంజలి అని చెప్తుంది అనమాట. అయితే నేనేమంటానంటే మనకు బాబా ఒక్కరే కదా, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళాలని నేను అడుగుతాను. అంటే మధు అంటే ఓ కరెక్టే రామంజలి నువ్వు చెప్పింది, మరి నువ్వు సత్యనారాయణ వ్రతానికి ఎందుకు కట్టిన డబ్బులు అని. సో ఇట్లా అంటే నాకేమనిపిస్తుంది అంటే మనం అందరం సాయిపదంలో ఉన్నాము అంటే నాకు జరిగినట్టు నేను చెప్తున్నాను. అంటే ఇట్లా అయిపోయింది కదా, ఇదొకటి అనమాట. సో మనం నియమం పెట్టిన తర్వాత మనం ఇప్పుడు సాయిపదంలో ఉన్నప్పుడు ఇట్లా సాయిపదంలో ఉంటే బాగుంటుంది కదా. సో మాకు ఈ మధ్యలో జరిగింది ఏంటంటే మధును ఒక ఆమె పిలిచిందనమాట, ఆకు ఒక్క తీసుకొని వెళ్ళండి అని. సో అయితే ఏమైందంటే తాంబూలం అంటే బాగుంది. మళ్ళీ మాకేమైందంటే అదే రోజు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి ఒరిజినల్ సత్సంగం ఉందండి. ఇది ఫ్రైడే జరిగింది. సర్లే ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఏమైందంటే ఈ మధ్య హైదరాబాద్లో అక్కడికి వెళ్ళి 24 మెంబర్స్ స్టూడెంట్స్ చనిపోతారు కదా. మళ్ళీ మా ప్రోగ్రామ్ అంటే ఎట్లా లింక్స్ ఇవన్నీ మేము ఎట్లా మాయలో పడినామనేది ఉంటుంది మీతో షేర్ చేసుకుంటామని. అంటే కొన్ని విషయాలు మనము ఇక్కడ ఉంటే ఈ సాయిపదంలో ఉండేదానికి పక్కన పోయి ఎట్లా చిక్కులు పడేదానికి ఒకటి మీతో షేర్ చేసుకుంటామని ఈ మధ్య జరిగింది కాబట్టి. సో ఇది బాగుందన్నమాట. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తాను మళ్ళీ చెప్పిందన్నమాట ముందు మధు ఏం చెప్పిందంటే మనం అక్కడి నుంచి అది వాళ్ళు ఆ రోజు క్యాండిల్ సెరమనీ ఉంది రాములు, అక్కడికి వెళ్తామంటే నేను మామూలుగా చూసుకోకుండా అక్కడి నుంచి 5 నిమిషాలు మధు అని చెప్పాను. సో అక్కడికి వెళ్ళాము, మధు తీసుకెళ్ళింది అనమాట. వాళ్ళు పిలుస్తానే మేమేమనుకున్నామంటే అంటే ఇంత మన కదా ఎక్స్పెక్టేషను, మేమేమనుకున్నామంటే వాళ్ళ ఇంటికి వెళ్తానే ఆమె తాంబూలం ఇస్తానే మేము అక్కడి నుంచి వెళ్ళొచ్చు అనుకున్నాము. సో ఆమె ఏం చేసిందంటే వెళ్తానే నేను కారులో కూర్చున్నాను. అప్పటికే నాకు కొద్దిగా బీపీ ఎక్కువైంది, కారులో కూర్చొని నేను మామూలుగా బాబా నామము సీడీ పెట్టుకొని ఉన్నాను. ఉంటే ఆమెను అయిపోయింది. అయితే ఆమె లోపలికి వెళ్ళింది. వెళ్తానే ఏమైందంటే ఆమె అందరికీ ఇవ్వాలి కదా, మధు చిన్న ఆమె అంటే ఏజ్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇచ్చి ఈమెకి ఇస్తామని అనుకుంది. Go to satsang every day so you can be bonded with Baba, Guruji, and other people and share memories/experiences. Recycle more to save the planet and prevent trash. Read the Satchitra every day to become more devoted to Baba and Guruji. Have a pure heart devoted to one thing or one purpose. Which purpose? To help people Wow, good. who aren't as fortunate and live in a country. Number 5, growth in Sai shares Rasaram. Give money to needy people by setting up charities and fundraisers. Say Namam to Baba. Say Namam to Baba every day to become devoted to Baba. నామం చెప్పాలి రోజు. Sit in satsang for a while. Wow. Sit in satsang for a while. Be nice to people. Wow. Be a nice boy. Baba ki namat.
pray to Baba every day. Very good. How do we become a part of Sai Padam? Meditation. Only think about Baba and sit in front of Baba. Read about Baba. Help others use Baba as a role model. Even when it is not your duty. Be patient and forgiving. Feed Baba before you eat. Feed Baba before you eat. Have your confidence in Baba. And believe. And believe. And encourage kids' activities such as dances and plays during satsangs. సో రెగ్యులర్గా సత్సంగాలకు అటెండ్ కావడం మెయిన్ పాయింట్ ఏంటంటే టైంకి అటెండ్ కావడం అనేది కీ పాయింట్ అనమాట. నెక్స్ట్ వచ్చి నియమాలు పెట్టుకొని వాటిని ఫాలో కావడము. థర్డ్ పాయింట్ వచ్చి హ్యాపీగా ఉండడం. అంటే ఇప్పుడు హ్యాపీగా ఉండడం అంటే అదే గురువు గారు చెప్పారు కదా, మీరు సాయిపదంలో ఉన్నదానికి గుర్తు ఏంటంటే ఎంత సంతోషంగా ఉన్నారన్నదానికి దానికి వచ్చి అలా పాయింట్. సో మనం ఏం చేస్తున్నా బాబా చూస్తున్నారు అన్న ఎరుకలో ఉండడము. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఏమైనా కావాలి అంటే బాబాను అడగడం అనమాట. అంటే ఇది బేసిక్గా ఏంటంటే డిపెండింగ్ ఆన్ బాబా అనమాట. సో ఇంకొకటి ఏంటంటే కొత్త వస్తువులు ఇలా ఏమైనా కొన్నప్పుడు వాటికి బాబా ఊది పెట్టుకోవడం, అంటే బేసిక్గా బాబాస్ గ్రేస్ అన్నమాట. ఇంకో పాయింట్ వచ్చి పరనింద ప్రసంగాలు అవాయిడ్ చేయడము. ఇంకో పాయింట్ వచ్చి ఓపెన్గా ఉండడం, అంటే ఏదైనా ఫీడ్బ్యాక్ను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండడం అన్నమాట. ఇంకొకటి వచ్చి పగ్గాలు అప్పగించడం ఎంతవరకు చేస్తున్నాం అనేది చూసుకోవడం. గురుగారు 93లో తెనాలి వచ్చారండి. సాయి పూజ మహోత్సవాలని ఆ టైంలో తెనాలి వచ్చారు ఫస్ట్ టైము. అప్పుడు గురుగారిని దర్శించుకున్నాము. ఆ సంవత్సరం విజయదశమికి మేము షిరిడి వెళ్ళాము. అంతకుముందు బాబా కానీ బాబా ఎవరో కూడా మాకు తెలియదు. గురువుగారితో పరిచయం ఏర్పడిన తర్వాతే బాబా దగ్గరికి వెళ్ళాము. అప్పటి నుంచి మా లైఫ్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది. అసలు భయం అంటూ ఏమి ఉండదన్నమాట. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత భయం అంటూ లేకుండా ఇప్పటి వరకు చాలా హ్యాపీగా జీవితం గడిపాము. మా అబ్బాయి పేరు సుమను. మేము అసలు అమెరికా అంటే కూడా తెలియదు మాకు. అలాంటిది ఇప్పటికి గురుగారు ఇప్పుడు 3 సార్లు తీసుకొచ్చారు అమెరికా. మా అమ్మాయి మా అబ్బాయి కూడా ఇక్కడే ఉంటున్నారు. అసలు కల్లో కూడా అనుకోలేదు మేము ఇట్లా మా పిల్లలు ఇట్లా ఫారిన్ వెళ్ళి బాగా చదువుకొని అక్కడ ఉద్యోగాలు చేస్తారని. ఇదంతా బాబా గురుగారి కృపవలన జరిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरण बाबू जी की जय. बाबा साई 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 बाबा
Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Shri Sachidananda Sadguru Sainath Maharaj ki jai. Sadguru Shri Sainath Nishad Babu ji ki jai. Ki jai. Sadguru Shri Sainath Nishad Babu ji ki jai. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba.
సాయి బాబా 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 బాబా సాయి 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 బాబా శ్రీ సచ్చిదానంద सद्गुरु साईनाथ महाराज की जय सद्गुरु श्री साईनाथ बाबू जी की जय साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा సాయి బాబా 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 సాయి బాబా